చెస్ట్లో ఈ మధ్యలో వచ్చే గ్యాప్కి ఒక 2 వర్కౌట్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి చాలు. ఈ మధ్యలో వచ్చే గ్యాప్ వీలైనంత స్పీడ్గా ఫీల్ అయిపోతుంది మీకు. జిమ్కి వచ్చిన వెంటనే ఫస్ట్ వార్మప్ సెట్ కొట్టుకునేటప్పుడు డైమండ్ పుషప్స్ ఒక 30 నుంచి 50 కొట్టండి. అంటే ఒకసారి కొట్టాలని ఏం లేదు, 30 నుంచి 50, 2-3 మీకు ఎన్ని వస్తాయని డైమండ్ పుషప్స్. అంటే ఇలా పెట్టుకుని వీలైనంత కిందకి పెట్టుకుని కొట్టాలి. డైమండ్ పుషప్ పెట్టు, ఇలా పెట్టు, ఇదిగోండి. ఇక స్క్వీజ్ ఏం చూసారా మధ్యలో, ఇలా స్క్వీజ్ అవ్వాలి మీరు డైమండ్ పుషప్ పెట్టినప్పుడు. పెట్టు, ఇలా పట్టుకొని ఎక్సర్సైజ్ ఎప్పుడు కూడా మీరు నడు ఇలా ఎదర పెట్టుకోండి, వీలైనంత ఎదర పెట్టుకోండి. కాళ్ళు కింద ఇలా పెట్టండి, ఇలా పెట్టొద్దు, మొత్తం పెట్టుకొని ఇలా మిడిల్ చెస్ట్ స్క్వీజ్ అవ్వాలి అలాగా. ఓకే, నడువులో ఎదర పెట్టుకుని మిడిల్ చెస్ట్ మీద ఫోకస్ చేసుకుంటా స్క్వీజ్ చేసుకుంటా. మెల్ల మీద వేసుకోవద్దు, సేమ్ ఇలానే చేయాలి.